ఎన్టీఆర్ జిల్లాలో మామిడి సాగుదారులు గత కొన్నేళ్లుగా నూతన సాగు విధానాలను అవలంబిస్తున్నారు. సంప్రదాయ సాగు విధానాలకు భిన్నంగా అధిక సాంద్ర విధానాన్ని ఆచరిస్తున్నారు. ఎకరంలో 22 మామిడి చెట్ల వరకు గతంలో సాగు చేస్తుండగా ప్రస్తుతం మధ్యస్థ అధిక సాంద్ర విధానాల్లో సాగు చేస్తూ ఎకరానికి 82 నుంచి 300 మొక్కల వరకు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విధానాల ద్వారా సాగు పనులు సులభతరమవుతున్నాయని, తక్కువ సమయంలో అధిక దిగుబడులను తీసేందుకు అవకాశం ఉంటుందంటూ రైతులు చెబుతున్నారు. హై డెన్సిటీ అండి, పునాస్ ఇది 9వ సంవత్సరం అండి. ఇది వర్షాకాలం అన్ సీజన్లో కాపు వచ్చింది. ఇది జూలై నుంచి స్టార్ట్ అయ్యిందండి, అక్టోబర్ వరకు ఉంటాయి కాయలు. అంటే మళ్ళీ నెక్స్ట్ కట్ చేయకుండా కాసిద్దండి. మనం ప్రూనింగ్ సెక్షన్ అండి ఇది. మనం ప్రతి డిసెంబర్ లాస్ట్కి ప్రూనింగ్ చేస్తామండి. ప్రూనింగ్ అయినప్పుడు బ్లైటెక్స్ వాడతామండి. కింద బలానికి మందు వాటర్ ఫుల్గా ఇస్తాం. ఇది 8 ఎకరాలండి, 600 ఉన్నాయండి. మామూలుగా ఉంటే 30 మొక్కలు ఉంటాయండి ఎకరానికి వచ్చేసి. దీనికి 600 మొక్కలు ఉంటాయి. దిగుబడి బాగా వస్తుందండి. 30 మొక్కల్లో వచ్చేపాటికి 2 టన్నులు 3 టన్నులు వస్తాయండి. ఈ 600 మొక్కలు వచ్చేపాటికి మనకి 8 టన్నులు 9 టన్నుల వరకు వస్తుందండి. కోత ఖర్చు తగ్గిద్ది, మనకి మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి. పూతలు వచ్చే వరకు ఆర్గానిక్గానే వాడతామండి. మేము పునాస చిన్న రసం వేసామండి. మినిమం వచ్చేసి 15 అడుగుల లోపే ఉంటాయండి. మనం ఏదైనా కవర్లు కట్టుకోవాలన్నా కోత కూలీలకైనా చాలా తేలిగ్గా ఉంటుందండి. హై డెన్సిటీ బాగుంటుంది. ఈ రోజు ఆ చెట్లు ఎక్కే వాళ్ళు ఎవరు ఉన్నారండి అసలు. మామిడిలో హై డెన్సిటీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ హై డెన్సిటీలో ఎకరాకి 500-600 మొక్కలు వేస్తున్నారు కాబట్టి ఆ వేసిన దాంట్లో బంగినపల్లి రకం అనేది సెట్ అవ్వట్లేదు. పునారస్కి ఒక్కదానికే అది సెట్ అవుతుంది. మిగతా వాటికి వచ్చేసరికి వెరైటీస్కి వచ్చేసరికి మనం సెమీ హై డెన్సిటీకి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఉన్న గార్డెన్ వచ్చేసరికి సెమీ హై డెన్సిటీ అండి. ఇది ఎకరానికి 82 మొక్కలు వేయడం జరిగింది. బంగినపల్లి వేయడం జరిగింది. ఫస్ట్గా మనం 12 మీటర్లకి ఒక మొక్కలా వేసుకుంటూ వెళ్ళి తర్వాత 4 మొక్కలకి సెంటర్గా మళ్ళీ మొక్క వేయటం జరిగిందండి. డైమండ్ యాత్ అంటారు దీన్ని. ఈ రకంగా ఇది వేసుకోవడం జరిగింది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10-12 ఇయర్స్ తర్వాత కనుక మనకు మొక్కలు కనుక కలిసిపోతున్నాయి అన్న ఇది వస్తే 6 మొక్కలకి సెంటర్గా ఒక మొక్కను తీసేసుకున్నట్టయితే మళ్ళీ మనకు ఒక 7-8 ఇయర్స్ పాటు వెలుతురు కానివ్వండి, గాలి కానివ్వండి ఫ్రీగా ఆడుతుంది. ఈ విధానం బంగినపల్లికి సూట్ అవుతుంది. అదే పూర్వీకుల పద్ధతిలో కనుక ఎకరాకి 20 చెట్లు 22 చెట్లు తీసుకున్నట్టయితే ఎకరానికి 4 టన్నులు దిగుబడి తీసుకోవాలంటే 12 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు ఆగాల్సి వస్తుంది. అదే ఇప్పుడు ఈ హై డెన్సిటీ పద్ధతిలో మనం 4వ సంవత్సరం నుంచే మనం లబ్ధి పొందుతున్నాం. ప్లస్ మనము ఆ 15 సంవత్సరాలు వచ్చే వరకు దాని నుంచి మ్యాక్సిమం ఈల్డింగ్ మనం పొందుతున్నాం. ఒక 3 ఎకరాల్లోనే మనం 9 ఎకరాల్లో పంట ఎంత అయితే మనకి ఆదాయం వస్తుందో అంత ఆదాయాన్ని పొందగలుగుతున్నాం. హై డెన్సిటీ తోట వేయాలంటే ముందుగా మనము బంగినపల్లి, తోతాపురి, సువర్ణరేఖ, చెరుకు రసం ఇవి వేసుకోవాలనుకుంటే మ్యాక్సిమం 110 చెట్లు మించకుండా వేసుకుంటే బాగుంటుందని ప్రాక్టికల్గా మా అభిప్రాయం అండి. అంతకన్నా మించి వేసుకుంటే వీటికి వచ్చేసరికి ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రతి ఇయర్ కూడా దీన్ని మనం ప్యూనింగ్ చేస్తే ఈ వెరైటీస్ అనేది క్రాప్ రావట్లేదండి. అదే ఆల్టర్నేటివ్ ఇయర్స్ ప్యూనింగ్ చేస్తే క్రాప్ అనేది ఈల్డింగ్ బాగా వస్తుంది. మామిడి తోటలను సంప్రదాయ విధానంలో సాగు చేసే సమయంలో చెట్ల ఎత్తు ఎక్కువగా ఉండటం వలన పిచికారీలకు, కాయ కోతలకు ఇబ్బందిగా ఉండేదని, అలానే ఎకరాలో మొక్కల సాంద్రత తక్కువగా ఉన్నందున దిగుబడులు పెద్దగా వచ్చేవి కాదని రైతులు చెబుతున్నారు. అదే సాంద్ర విధానాల ద్వారా మామిడి దిగుబడి సామర్థ్యం పెరిగిందని, సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందంటూ సాగుదారులు చెబుతున్నారు. ఐడెన్సీ పద్ధతి వల్ల ఉపయోగం ఏంటంటే మెయిన్ కాయలు మనకి అందుబాటులో ఉంటాయి, క్వాలిటీ వస్తుంది. ప్లస్ మన కవర్స్ తొడుక్కుంటాను కానీ కటింగ్కి కానీ తక్కువ ఖర్చుతో మనం దాన్ని కోసుకోవచ్చు, క్వాలిటీ వస్తుంది. అదే మనం ఎకరానికి 25 చెట్లు కనుక వేసామనుకోండి, ఒక 10 ఇయర్స్ తర్వాత ఈ పెద్దవి అయిపోతాయి. పెద్ద అయిపోయిన తర్వాత దాంట్లో మనకి వాతావరణంలో మార్పుల వల్ల కానీ, లేకపోతే వర్షాలు పడినప్పుడు కానీ, వీటి వల్ల అప్పుడు ఈ తేరుమంచు పురుగు కానీ, లేదా రబ్బర్ పురుగు కానీ ఇటువంటి ఎక్కువగా దాంట్లో ఉండటానికి పాసిబిలిటీ ఉంటుంది. అదే మనకి ఈ మొక్క చిన్నగా ఉందనుకోండి, మనం చేసిన స్ప్రేయింగ్ కూడా కరెక్ట్గా చెట్టుకి తగిలిద్ది, లోపల ఉన్న పురుగు కూడా చచ్చిపోయింది. కానీ ఐడెన్సీ పద్ధతిలోకి వచ్చేసేపటికి రాయలసీమ ఏరియాలో ఉన్న ఐడెన్సీ కానీ, ఇప్పుడు మనకి హైదరాబాదు, శంషాబాదు ఏరియాలో ఉన్న ఐడెన్సీ కానీ ఇక్కడ ఉపయోగించడానికి సాధ్యపడదు. ఎందుకని సాధ్యపడదంటే ఇక్కడ ఉన్న ఏరియా వర్షాకాలంలో బాగా వాటర్ ఎక్కువగా తీసుకుంటుంది. దీనివల్ల ఏమిటంటే చెట్టు సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు ఎగిరి వస్తుంది. కానీ రాయలసీమ ఏరియాలో ఒక్కసారి ఎగిరి వస్తుంది, అక్కడ చెట్టు పెద్దగా పెరగదు. అంటే ఒకసారి క్రాప్ కాసిన తర్వాత అట్టే ఉండదు చెట్టు. ఇది ఇక్కడ అనుకోండి చెట్టు పెద్దదే అవుతూ ఉంటుంది. దానివల్ల ఐడెన్సీలో కనుక మనకన్నా 400 చెట్లు కనుక 300 చెట్లు వేసామంటే అది పంట పండుకోకుండా ఆటోమేటిక్గా కలిసిపోయి ఏం ఉపయోగం లేకుండా పోయింది అన్నమాట. అదే కనుక ఎకరానికి ఒక 80 చెట్లు 70 చెట్లు కనుక మనం వేసుకున్నాం అనుకోండి 100% మనం సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు చెట్టు ఎక్కడానికి కానీ కొయ్యటానికి కానీ మనుషులకి ఆ స్టామినా కొంచెం తగ్గటం వల్ల ఏంటో కానీ దానివల్ల ఇప్పుడు ఆ చెట్లు పైకి వెళ్ళిన కొందికి ఆ కాయలు మనకి ఉపయోగపడకపోవటం, మంగు మసి కొన్ని రకాలైన వ్యాధులు రావటం,
తర్వాత దాన్ని మనిషి కంట్రోల్లో లేకుండా పోతుంది. దానికి అనుగుణంగా సైంటిస్టులు ఈ హైడెన్సిటీ, అల్ట్రా హైడెన్సిటీ అనే సిస్టమ్స్ తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీ, దీన్ని తైవాన్ అడాప్టేషను, తైవాన్ వాళ్ళు బాగా డెవలప్ చేశారు. ఎకరానికి 300 నుంచి 600 దాకా వేసే కంట్రీలు ఉన్నాయి. మనకేంటంటే అల్ట్రా హైడెన్సిటీ కంటే కూడా హైడెన్సిటీ బెటర్ అనిపించేది. ఈ రైతులు ఇప్పుడు వరకు గత 10 సంవత్సరాల నుంచి దీని మీద వాళ్ళకి అవగాహన ఉంది. అవగాహన మీద వాళ్ళు మాకు చెప్పిన విషయం ఇదనమాట. మా బిజినెస్ ద్వారా కానివ్వండి, లేకపోతే మాకు రైతులకు ఉన్న అవగాహన ప్రకారం కానీ ఇది మేము హైడెన్సిటీ అనేది మేము ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. జిల్లాలో మామిడి సాగులో రైతులు ఆచరిస్తోన్న సాగు విధానాలు, మేలైన యాజమాన్య పద్ధతులతో ఎగుమతి అవకాశాలను సైతం పెంపొందించుకున్నారు. కవర్లు కట్టే విధానం ద్వారా రసాయన అవశేషాలు లేని నాణ్యమైన దిగుబడులను తీయగలుగుతున్నారు. ఇలాంటి రైతులకు సకాలంలో సాగు సూచనలు, సలహాలు అందిస్తే మరింత ముందుకు సాగే అవకాశం ఉంటుంది.